అయ్యప్ప మాల వేసుకొని బ్యాచిలర్ పార్టీకి అటెండ్ అయిన రామ్ చరణ్ అంటూ సోషల్ మీడియాలో చాలా మంది కూడా ట్రోల్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్స్కి అల్లు శిరీష్ గారు తనదైన శైలిలో ఒక రిప్లై ఇచ్చారు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అదొక క్లారిటీ అని కూడా అంటున్నారు. మరి అందులో ఏం చెప్పారు? సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారు దాదాపు ఆయన 17 ఏళ్ల వయసు నుంచి కూడా మాలేసుకోవడం అందరికీ తెలిసిందే. సో అంతకుముందు పరుచూరి బ్రదర్స్ వాళ్ళతో పాటుగా మొదలు పెట్టారని చెప్పి కూడా దాని వెనకమాల స్టోరీ అంతా కూడా చెప్పారు. సో అయితే అప్పటి నుంచి కూడా ఆయన వేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 2 సార్లు అయినా టైం దొరికితే ఖచ్చితంగా వేస్తారని చెప్పి ఇప్పటికీ దాదాపు ఆయన మొదలుపెట్టి 23 సంవత్సరాలు అవుతుంది అలా వేయడం కూడా. సో అంటే దాదాపు గురుస్వామి కన్నా కూడా ఇంకా 40 సార్లు పైన ఆయన వేసుంటారు. అంత అలవాటు ఉంది ఆయనకి. సో మరి అంత వేసే మనిషిని కూడా ట్రాల్స్ ఎందుకు చేస్తారనేది అర్థం కాదు. అయితే మరి రీసెంట్గా అల్లు శిరీష్ గారిది ప్రీ వెడ్డింగ్ పార్టీకి అయితే ఆయన హాజరవడం జరిగింది. సో ఆయన ఫ్యామిలీతో ఆయన వచ్చారనమాట. అల్లు అర్జున్ గారు ఒక ప్రైవేట్ పార్టీ ఇచ్చారు హైదరాబాద్లో. సో దానికి ఆయన వెళ్ళడం చూసి అక్కడ వచ్చిన ఫోటోలు వీడియోలు చూసి ఆయన అయితే ట్రాల్ చేశారనమాట. సో అలా చేస్తున్న వాళ్ళకి ఒక పర్సన్ అడిగిన ఒక ఆన్సర్కి అల్లు శిరీష్ గారు అయితే ఘాటుగా రిప్లై ఇచ్చారు. సో అక్కడ పార్టీ స్టార్ట్ అయ్యే ముందే, అంటే మేమందరం డ్రింక్స్ తీసుకోవడానికి ముందే రామ్ చరణ్ వచ్చి మమ్మల్ని పలకరించి వెళ్ళిపోయాడు అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో అలాగే రామ్ చరణ్ చూపించే డెడికేషన్ స్వామిమాల కోసం మేమైతే అలా చేయలేము, అది మాకు ఎప్పటికీ చాలా గర్వంగా అనిపిస్తుందని కూడా ఆయన చెప్పారు. సో ఈ కామెంట్తో సోషల్ మీడియా మొత్తం మరోసారి అల్లు శిరీష్ గారు ఒక మెగా డిఫెండర్ లాగా అనిపించారనమాట. సో రీసెంట్గా వచ్చిన కొన్ని కామెంట్స్ పైన లావణ్య త్రిపాఠి గారు ఎలా అయితే కామెంట్ చేశారో ఇటు అల్లు శిరీష్ గారు కూడా అలా డిఫెండ్ చేసేలాగా మాట్లాడటం సో ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో మరి ఇక వాళ్ళ పెళ్లిలో, అల్లు శిరీష్ గారి పెళ్లిలో వీళ్ళందరూ మరొకసారి హాజరయ్యి ఆ ఫోటోలు కూడా వస్తాయని ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు అనమాట. ఏదేమైనా కానీ అలాంటి వ్యక్తి పైన ఈ ట్రాల్స్ ఎలా చేస్తారో అంటూ ఫ్యాన్స్ అయితే రివర్స్లో ట్రాల్స్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంకా ప్రతి హీరోల పైన ఇప్పుడు ఒక అలవాటు అయిపోయింది, వాళ్ళు ఎక్కడ దొరుకుతారు, ఏ తప్పు చేస్తారో వాళ్ళు ఎలా ట్రాల్ చేద్దాం అని చెప్పి. సో మరి ఇలా రామ్ చరణ్ గారు అయితే స్వామిమాల వేసుకుని ఎప్పుడు కూడా కనీసం ఎయిర్పోర్ట్లో అయినా సరే చెప్పులు లేకుండానే ఆయన ఏమీ ధరించకుండా నార్మల్గానే వెళ్తూ ఉంటారు. ఏదో స్టార్ కదా అలాంటివన్నీ ధరించాలనే విధంగా అయితే ఉండరు. సో మరి ఇక ఆయన ఫ్యాన్స్కి, ఆయన మనసుకి తెలుసు అనమాట ఆయన అంత స్వచ్ఛంగా ఉన్నారనేది. సో మిగిలిన వాళ్ళు అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు.